మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై మరో కేసు నమోదైంది. ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారని, ఆ ఘటనలో జగన్ ను A2 నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కేసులు వెంటాడుతున్నాయి. ఫిబ్రవరి 19న ఎమ్మెల్సీ ఎన్నికల కోడున్న మిర్చియార్డులో పర్యటించారని కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కావటి మనోహర్ నాయుడు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదైంది. గత ఫిబ్రవరి 19న మిర్చి రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు యార్డుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వైసీపీ నేతలు అనుమతి లేకుండా యార్డుకు వెళ్లారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో వైఎస్ జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ తో పాటు అక్కడికి వెళ్లిన నేతలపై కేసు నమోదైంది. నేతలందరికీ పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా మిర్చి రైతులను పరామర్శించేందుకు గత ఫిబ్రవరి 19న గుంటూరులోని మిర్చి యార్డుకొచ్చారు వైఎస్ జగన్. ఆ సమయంలో గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, పెద్ద సంఖ్యలో ర్యాలీలు, పరామర్శకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ జగన్ వైసీపీ నేతలతో కలిసి భారీగా మిర్చి యార్డుకొచ్చారు. రాజకీయ ప్రసంగం చేశారంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 19న 9 మందిపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు వారికి నోటీసులు పంపిస్తున్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని, తమకు చెప్పకుండా ఊరు వదిలి, దేశం వదిలి పోవద్దని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్న పోలీసులు జగన్ కు నోటీసులు ఇస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలోనూ జగన్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు మిర్చియార్డ్ ఘటనతో ఆయనపై మరో కేసు నమోదైనట్లయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.